ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవత దేవుడు మరి ఉదయకాల సమయం అంతా మనల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా మనకి ప్రకాశింపజేయడానికి దేవుడు మరి మనల్ని ఈ ఉదయకాలం అంతా కాచి కాపాడినందుకు గాను మరి దేవత దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం ద్వారాగా మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మన పట్ల ఏ రీతిగా ఉన్నవో దేవుడు బైబిల్ గ్రంథం నందు పొందుపరిచారు కనుక ఆ మాటల్ని ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకుంటూ దేవత దేవుని యొక్క నామాన్ని మనం మహింపరుచుకుందాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి చేయించుకుని ఈ రాత్రికాల సమయం వేగరమైన తండ్రి మీ సన్ని బాగా మా కనుక మీకు వేలాది శుద్ధుడు సోదరు చేయించుకోండి తెలియదుకొని తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నా 5వ గణం తండ్రి 8వ అధ్యాయం తండ్రి తడుచునగా మాకు సమృద్ధమైన తెలుగు జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇదిగోండి తండ్రి రాత్రికాల సమయంలో మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఓదురు వయసున్న స్థానిక సంఘాలు గీయించి కాచుకోవాలి. ఇదిగోండి తండ్రి చిన్న ప్రాణం తప్పు పర్వ సమయంలో ప్రార్థన చేసి కృష్ణంలో ఆడుచున్న మా ప్రియ పర్లకు తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థనతో నామానికి ఎవరో చూసుకున్న తండ్రి రాత్రి కళాశాల వేగురుమతి నీ పాసలు కొలిసి నీకు అంతమందికి రాత్రి కళాశాల నాయన ఐతపతి కదండి ఏందో వచ్చేయించో చదువుతుండగా చదువుతూ ఉంటే తిండి కానీ తిని వెత్తబడుతుంది మా ఋతుపడి రాసుకుని చేయించండి లేచుకుని బిడ్డ శాఖ ఆయన వరకు దయచేయండి. మీరు ప్రేమించిన స్థానిక సంఘం దీవించండి. ఓతురు వైఎస్ఆర్కి సంఘం దీవించడం సంఘం కాబట్టి దీవించడం బోస్తున్న పిల్లల కుటుంబాన్ని కూడా ఆశ్రయించడం 2 సంఘాల సేవకులను దీవించడం నూతనంగా తర్ఫీదామి సేవలను దీవించండి. ప్రార్థన యేసుక్రీస్తుని అడుగుతున్నాం పరతండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు తండ్రి. దేవా, గత కాలంలో మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించి నేటికి మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధి భాగ్యాన్ని ఈ రాత్రి కాలపు కుటుంబపు ప్రార్థన ద్వారా మీరు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దేవా తండ్రి. మరి ఈ సమయంలోనైనా న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖనాల నుంచినైనా మీ మనసును తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తుండగా మీ సహాయాన్ని సహకారాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రార్థించినటువంటి ఇరువురు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగేనైనా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను ఓదూరు, వైఎస్ఆర్ నగర క్రీస్తు సంఘాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా 2 సంఘాల్లో పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ, అలాగే దైవ సేవకులను, అలాగే నూతనంగా తర్ఫీదవుతున్నటువంటి యువ సేవకులందరినీ దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి మరి యొక్క పరిచర్య తండ్రి నాయన మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని వేడుకుంటూ మరి ప్రార్థన అంతటిని మా ప్రభువులు మీ ప్రియకుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ఈ న్యాయాధిపతుల ఈ గ్రంథం 8వ అధ్యాయం మనం చూసినప్పుడు నిన్నటి కాల సమయంలో 7వ అధ్యాయంలో ఏం జరిగింది, దానికి కొనసాగింపే 8వ అధ్యాయం కూడా. నిన్న 7వ అధ్యాయంలో ఏం జరిగిందని అంటే మరి గిద్యోను గారు 300 మందితో మరి గొప్ప సైన్యాన్ని గెలిచి విజయాన్ని సాధించినట్లుగా మనకి 7వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. అలాగే ఇప్పుడు 8వ అధ్యాయం దాని కొనసాగింపుగా మరి గిద్యోను గారు ఈ అధ్యాయంలో కూడా ఇంకా ఏం చేశారు, ఆ యుద్ధాన్ని ఎలా కొనసాగించి ఆయన విజయాన్ని సాధించాడు అనేటువంటి విషయాలు మనకి ఈ 8వ అధ్యాయంలో పొందుపరచబడ్డాయి. అలాగే ప్రజల యొక్క స్పందన, గిద్యోను గారి యొక్క ప్రవర్తన, అతని చివరి జీవితం ఈ 8వ అధ్యాయంతో మనకు ముగుస్తుంది. ఆయన పరిచయము 7వ అధ్యాయం నుంచి ఆయన పరిచయం అయ్యారు. 8వ అధ్యాయంతో ఆయన మరి ఆయన యొక్క పని, ఆయన యొక్క విశ్వాస జీవితము, భక్తి జీవితము మరి ఎక్కడతో ఈ అధ్యాయంతో ఫుల్ స్టాప్ అవుతుంది. కనుక
మరి గిద్యోని గారి చరిత్ర మనకు అర్థం కావాలన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనము? 6, 7, 8 అధ్యాయాల్లో గిద్యోని గారి యొక్క విశ్వాస జీవితము, భక్తి జీవితము అక్కడ వ్రాయబడింది. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా చక్కగా అర్థం చేసుకుంటూ నేటి పరిచయలో ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 8వ అధ్యాయాన్ని మనము చూసినప్పుడు ఈ 8వ అధ్యాయం ఒక 4 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. 8వ అధ్యాయం ఎన్ని భాగాలుగా మాట్లాడుకోవచ్చు? 4 భాగాలుగా మనము మాట్లాడుకోవచ్చు. మొదటి 3 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే, ఎఫ్రాయిమీయులు మరి గిద్యోని గారి మీద ఫిర్యాదు తీసుకుని వస్తారు. ఎవరో? ఎఫ్రాయిమీయులు గిద్యోని గారి మీద ఏంటనంటే, నువ్వు యుద్ధానికి వెళ్ళావు కదా, యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అన్నదప్పుడు వారు కోపంతో అన్నప్పుడు మరి చక్కనటువంటి మాటతో మరి వారిని శాంతిపరిచినట్లుగా, మరి వారిని సమాధానపరిచినట్లుగా కనబడుతుంది. వారు కోపపడితే మృదువైన మాట మాట్లాడి మరి వారిని శాంతిపరిచినట్లుగా మనకు కనబడుతుంది. గిద్యోను వినయంగా సమాధానం చెప్పాడు వారికి, వ్యతిరేకంగా సమాధానం వారికి చెప్పకుండా వారిని శాంతిపరిచినట్లుగా మొదటి భాగాల్లో మనకు కనబడుతూ ఉంటుంటుంది. ఇక రెండవ భాగాన్ని మనం చూసినప్పుడు 8 నుంచి 9 వచనాల్లో, 4 నుంచి 9 వచనాల్లో సుక్కోతు వారు, పెనియేలు వారు అనేటువంటి ఒక 2 తెగల వారు, 2 జాతుల వారు, 2 రాజ్యాల వారు కనబడతారు. ఆ సుక్కోతు వారు, పెనియేలు వారిని యుద్ధములో అలిసి ఉన్నటువంటి ఆ తరుణములో 300 మందికి ఆహారాన్ని ఇమ్మని గిద్యోను గారు ఈ పెనియేలుతోనూ అలాగే సుక్కోతు వారితోనూ అడుగుతారనమాట. వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి మరి ఆహారాన్ని ఇవ్వరు. గిద్యోను అలసిపోయినప్పుడు ఆహారం అడిగినప్పుడు వారు సహాయం చేయరు. గిద్యోను తర్వాత వారిని ఏం చేస్తాడంటే శిక్షించినటువంటి సందర్భాలు ఈ 2వ భాగంలో మనకు కనబడతాయి. ఇక 3వ భాగంలో మనము 12 నుంచి 21 వచనాల దాకా మనం చూసినప్పుడు మిద్యాను రాజులపై తీర్పు జరుగుతుంది. ఇక్కడ మిద్యాను రాజులపై తీర్పు జరుగుతున్నట్లుగా మనకి ఈ 3వ భాగంలో మనకు కనబడుతుంది అన్నమాట. జబాహు, సల్మన్న అనే రాజులను పట్టుకుంటాడు గిద్యోను గారు. వారు గిద్యోను సహోదరుని చంపారు కనుక మరి గిద్యోను వారితో కూడా వారికి తీర్పు తీర్చినట్లుగా ఈ భాగాలు మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంటుంటాయి. ఇక 4వ భాగాన్ని చూసినప్పుడు గిద్యోను చివరి దశ అనమాట. ఏంటమ్మా? గిద్యోను చివరి దశ. ఆయన చివరి దశలో ఏం చేస్తాడు అని అంటే, నీవు మాకు రాజుగా ఉండాలని ప్రజలందరూ వచ్చి ఆయన అడుగుతారు. అప్పుడు గిద్యోను ఏమంటాడు? ఇశ్రాయేల్కి నేను కాదు, దేవుడే మీకు రాజు అని గిద్యోను గారు తెలియజేస్తాడనమాట. ఓకేనా? ఇశ్రాయేల్ అతన్ని రాజుగా చేయాలనుకున్నప్పుడు నేను కాదు మీకు రాజుని దేవుడు అని గిద్యోను గారు నిరాకరిస్తారు. కానీ చివరిలో ఏం జరుగుతాయంటే అతడు బంగారు ఏఫోదుని తయారు చేసుకుని ఆ ఏఫోదు వల్ల ఇశ్రాయేల్ అందరూ కూడా మరి విగ్రహారాధనకి వెళ్ళిపోయేటట్టుగా చివరిలో ఆయన చేసినటువంటి పని మనకి కనబడుతూ ఉంటుంది. ఒక ఏఫోదును ధరించి దానికి ఇశ్రాయేల్ అందరూ విగ్రహారాధన చేసి ఆ ఇశ్రాయేల్ అందరూ కూడా చెడిపోయినట్లుగా ఈ చివరి భాగాలు మనకి సెలవిస్తూ ఉంటాయి. ఇది 8వ అధ్యాయ నేపథ్యం. కనుక ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగాలను చదువుకుంటూ మరింత ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ నేటి పరిచయలో మరింత ముందుకు వెళ్దాం. మనం 8వ అధ్యాయం మొదటి వచ్చి చూడాను. అప్పుడు ఎఫ్రాయిమీయులు అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మను ఎందుకు పిలవలేదని అతనితో చెప్పి కఠినముగా కలహరించిరి. ఇక్కడ గిద్యోను గారితో ఏమని మాట్లాడుతున్నారు? కఠినముగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎఫ్రాయిములు ఎలాగ అడిగినప్పుడు అప్పుడు గిద్యోను గారు ఏమని చెప్తున్నాడంటే చక్కగా మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు ఏం చేశారు? కఠినంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నీవు యుద్ధమునకు పోయినప్పుడు ఏల మిమ్మల్ని పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహరించిరి. అంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చారు. ఎవరు? ఎఫ్రాయిమీయులు. అప్పుడు గిద్యోను గారు ఒక చక్కటి సమాధానాన్ని వారికి చెప్పారు. ఒకసారి మనం ఆయన చెప్పినటువంటి సమాధానం ఎంత బాగుందో 2వ వచనం చదువుదాం చూడండి. అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబియేజరు ద్రాక్ష పండుల కోత కంటే ఎఫ్రాయిములో పరగే మంచిది కదా. దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేబును మీ చేతికి
అప్పగించును. మీరు చేసినట్లు నేను చేయగలదనా అనెను. మీరే కదా నాకంటే గొప్పగా చేశారు. ఈ యుద్ధములో అసలైనటువంటి వారిని, రాజులని మీరే కదా పట్టుకున్నారో, మీరే కదా వారిని పట్టుకున్నారని వారిని ఏం చేశాడంటే కఠినంగా మాట్లాడినటువంటి వారికి మృదువైన మాటతో సమాధానాన్ని ఇచ్చాడు. ఒక రాజుగా లేదా ఒక న్యాయాధిపతిగా లేదా ఒక దేవుని సేవకుడిగా ఎదుటివారు ఎలాంటి ఆలోచనలతో మనతో మాట్లాడుతున్నారో వారికి ఆ ఆలోచనతో సమాధానాన్ని ఇవ్వకూడదు. వారికి ఏ ఆలోచనతో సమాధానాన్ని ఇవ్వాలంటే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి చక్కటి మాటలు వ్రాయించాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో మొదటి వచనాన్ని లేదా సామెతల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి తారసపడుతూ ఉంటుంటాయి. ఒకసారి 15వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం. మీరు చూడండి, నేను చదువుతాను, మీరు చూడండి. అక్కడ తీస్తే చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం చదవాలి. తీసారా? చదువు. మృదువైన మాట ఏం చేస్తుందట? క్రోధమును చల్లార్చును. మృదువైన మాట ఏం చేస్తుందట? క్రోధమును చల్లార్చును. తర్వాత నొప్పించు మాట ఏం చేస్తుంది? కలహాన్ని రేపుతుంది. కనుక నొప్పించే మాట మనం మాట్లాడకూడదు, కలహాన్ని రేపే మాట మాట్లాడకూడదు. మృదువైన మాటని నేర్పాలని ఈ సందర్భాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మృదువుగా మాట్లాడాలి. దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నాడు గిద్యోను. తనని విమర్శించడానికి వచ్చారు. వారికి చక్కనటువంటి రీతిలో మరి ఏం చేస్తారు? ఈయన సమాధానాన్ని చెప్పాడు. ఇక 3వ వచనం చదువుదాం మనం. అతడు ఆ మాట విన్నప్పుడు అతని మీద వారికి కోపము తగ్గెను. చూసారా? మృదువైన మాట ఏం చేసింది? కోపాన్ని, క్రోధాన్ని తగ్గించింది. లేకపోతే అతనితో వీళ్ళు దెబ్బలాటాడి కలహం పెట్టుకుని మరలా ఇదొక గొడవ కింద ఉన్నాం. కారణం ఏంటంటే వీళ్ళ సహోదరులు కనుక, వీళ్ళ సహోదరులు ఒకరి మీద ఒకరు ఏం చేయకూడదు, ఇద్దరూ కలిసి ఐక్యమత్యతను మనకి వీళ్ళిద్దరి సమైక్యత. ఇప్పుడు గిద్యోను గారు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా సమైక్యత పరిచి వారిని మరి ఈ 12 గోత్రాలు ముందుకు వెళ్తున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారికి ఏం చేసింది? కోపం తగ్గింది. లేకపోతే వాళ్ళే ఈయనతో ఫైట్ చేద్దరేమో. కనుక మన మీదకు కూడా ఎదుటివారు కోపంతో వచ్చినప్పుడు, ఇంకొక రకంగా వచ్చినప్పుడు వారి యొక్క స్థితిగతులను చూసి మనం ప్రత్యుత్తరం ఇస్తూ ఉండాలి. వారు కోపడ్డారని మనం కోపడ్డాం అనుకోండి, మన సంభాషణ కారం వేసినట్టు అవుతుంది అనమాట. మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పి వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక దీన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకోవడానికి 4వ వచనం చదువుదాం. గిద్యోనును అతనితోనున్న 300 మంది అలసటగా నున్నప్పుడు శత్రువులను తరుముచు ఎలా ఉన్నారట? అలసటగా ఉన్నప్పుడు ఏం జరిగింది? శత్రువులు తరుముచు యోర్దానుకు వచ్చి దాటిరి. అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారంకు రొట్టెలు వారికి దయచేయండి అని మిద్యాను రాజులైన జెబూలును సల్మానును తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా. అంటే ఇక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడంటే సుక్కోతు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, మాకు ఆహారాన్ని మాకు పెట్టండి, మేము యుద్ధంలో అలసిపోయాము అని అన్నదప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలి? వీళ్ళకి సహకరించాలి. ఎందుకనంటే ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళారు కదా, రాజుల్ని జయిస్తున్నారు కదా అని వీళ్ళకి సహాయం చేయవలసింది పోయి వీళ్ళు ఏం చేశారు? సహాయం చేయకుండా నిరాకరించారు. నిరాకరించినప్పుడు ఒక మాట గిద్యోను గారు అంటారు. ఆ సందర్భం నుంచి మనం చదువుదాం. ఇంతకీ సుక్కోతు ఎక్కడుంది? సుక్కోతు ఎవరి కాలంలో మనకు కనబడుతుందంటే ఈ బైబిల్లో రాయబడినటువంటి ప్రతి ప్రాంతానికి, ప్రతి ప్రదేశానికి చరిత్ర ఉంటుందన్నమాట. అంటే ఇవి ముందుగానే మరొక ప్రాంతంలో మరొక దిక్కున ఎక్కడో రాయబడింది, లేదా ఇక్కడి నుంచే దీనికి ప్రయాణము, లేదా ఎక్కడి నుంచే దీని ప్రాంతము బయలుదేరుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ సుక్కోతు ఎక్కడుందో మనం చదివే ముందు ఇంతకీ గిద్యోను గారు అడుగుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏమని సెలవిచ్చారు? 6వ వచనం చదవని చూడండి. సుక్కోతు అధిపతులు జబాహు, సల్మన్ అనువారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవు గనక మేము నీకు ఆహారం ఇవ్వవలెనా అని అడిగిరి. ఆ రాజులు ఏదో చేతకాని రాజులు కనుక నీ చేతికి చిక్కారు. ఇప్పుడు మేము చేతనైన వాళ్ళము, నువ్వు మమ్మల్ని అడిగితేవేంటి ఆహారానికి అని వీళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటుగా చెబుతున్నారు. ప్రేమతో కదా అతడు అడిగాడు. ఒకవేళ ఇస్తే ఇస్తానని చెప్పాలి, లేదా నేను సహాయం చేయనని చెప్పాలి. ఈరోజు ప్రపంచ దేశాల్లో యుద్ధాలు ఆరంభం అవునివి. యుద్ధాల్లో ఇరు దేశాలకి
ఇరు పక్కల ఉన్నటువంటి రాజ్యాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఒక రాజ్యానికి ఒకరు. ఒకవేళ అవసరమైతే ఆ ఇతర రాజ్యాలకు మనం సహాయం చేయాలి. నేను నీకు సహాయం చేయడం ఏంటి? ఏదో ఒక దేశాన్ని నువ్వు జయించినంత మాత్రాన నా దేశాన్ని నువ్వు జయించగలవని తిరుగుబాటు చేసామనుకో ఏమవుతుంది అప్పుడు? మన దేశానికి రావాల్సినటువంటి ఆయిల్ ఆగిపోతుంది, మన దేశానికి రావాల్సినటువంటి పెట్రోలియం, ఇవన్నీ గ్యాస్లు, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఆగిపోతున్నాయి. అలా ఆగిపోకుండా ఉండాలని అంటే యుద్ధంలో ఒకరు చేస్తున్నాడు. మొదటగా సమాధానపరచడానికి చూడాలి, అంత సమాధానపరిచే సామర్థ్యం వీళ్ళకి లేదు. అంటే ఈ సందర్భాలన్నిటిని బట్టి దేవుడు మనకి ఏమనుగ్రహిస్తున్నాడు అని అంటే జ్ఞానాన్ని చెబుతున్నాడు అనమాట. ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు మిద్యానీయుల దగ్గరని ఓడించుకుని వెళ్తున్నప్పుడు గిద్యోను అడిగాడు సుక్కోతు వారిని అవసరమైతే సహాయం చేయాలి, కానీ వారు ఏం చేశారు? నిరాకరించారు. సుక్కోతు అధిపతులు ఏదో ఒక ఇద్దరు రాజుని జయించినంత మాత్రాన్ని నేను మీకు ఇచ్చేయాలని అన్నదప్పుడు అప్పుడు ఏమంటున్నారో ఆ కింద మాటలు చదువుదాం చూడండి. 8వ వచనం 7వ వచనం చదువు. ఈ హేతువు చేత అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబాహును సల్మన్నా యెహోవా నా చేతికి అప్పగించినటువంటి తర్వాత నూర్చు కొయ్యలతోనూ ఏమండి కంపములతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పాను. నేను వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా వాస్తవానికి వారు నా చేతికి అప్పగించబడినటువంటి తర్వాత వాళ్ళని హతమైనటువంటి తర్వాత వచ్చిన తర్వాత మీ పని కూడా నేను చూస్తానన్నాడు. ఆ ఆకలిలో ఆ అలసిపోయిన తత్వంలో కూడా ఇంకా అతనికి ఏం ఆగట్లేదు? కోపం ఉద్రేకం ఆగట్లేదు, సహాయం చేయట్లేదు. ఎవరు వీళ్ళు? సుక్కోతు వారు. ఈ సుక్కోతు ప్రాంతం మనకి ఎక్కడ కనపడుతుంది అంటే మనకి యాకోబు గారి కాలంలో మనకు కనపడుతుంది. ఆదికాండం ప్రారంభానికి వెళ్దాం ఒకసారి. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మనకి అక్కడ ఈ భాగాలు కనపడతాయి. మీరు తీయండి, నేను చదువుతాను. అక్షరాన్ని మీరు చూడండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, జ్ఞానాన్ని సంపాదించుకుని దేవుని మహిమ కొరకు వాడబడండి. చూద్దాం. ఎన్నో వచనం అనుకున్నా? ఎన్నో అధ్యాయము? ఆదికాండము 33వ అధ్యాయము. తర్వాత 17వ వచనాన్ని చదువుదాం. 33:17 చదవమ్మా. అప్పుడు యాకోబు సుక్కోతుతో వెరీ గుడ్. ఎన్నో వచనము? 33:17 చదువునాను. అప్పుడు యాకోబు సుక్కోతుతో వెరీ గుడ్. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై ఏం చేశాడు? ఆయన వెళ్తున్నాడు. 33:17 చదువునాను. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తాను ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించును. సుక్కోను అనగా కింద పైన పుట్టినోట్లో ఒకటేసి కింద దానికి రాశాడు పాకలు. సుక్కోతు అనగా పాకలు. కనుక వీళ్ళ పాకల్లో ఉన్నవారికి ఎంత పడాయి ఏంటి? వీళ్ళకి ఒక మాటలో చెప్పుకోవాలంటే పెంకిటిల్లో ఉన్నవారికి ఏదో కొంచెం ఏదో వచ్చింది అనుకోవచ్చు. వీళ్ళ పూర్వం పరిస్థితి ఏంటి? ఇప్పుడు పాకలు కాస్త ఒకవేళ బంగ్లాలు అవ్వచ్చు, కోటలు అవ్వచ్చు, కానీ వీళ్ళ పూర్వపు స్థితి ఏంటి? పాకలు కదా. వీళ్ళు ఏం చేయాలి? సుక్కోతు వారు పోన్లే ఈయన ఏదో అంటున్నాడు, నాకున్నది నేను పెడతానని అనలేదు. కనుక సుక్కోతు మనకి ఎక్కడ కనపడుతుంది అంటే యాకోబు గారి పరిపాలనలో లేదా యాకోబు గారి యొక్క సమయంలో మనకి ఈ సుక్కోతు కనబడింది. ఇక దీన్ని కొనసాగించుకుంటూ రాజుల గ్రంథంలో కూడా కనబడుతుంది ఇదే మాట మనకి. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 46వ వచనంలో కూడా ఈ సుక్కోతు ప్రాంతం గురించి అక్కడ వ్రాయబడింది. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం ఈ సందర్భాన్ని బట్టి. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము ఒకసారి 40వ వచనాన్ని చదువుదాం. 46 మొదటి రాజులు 7వ అధ్యాయము 46 లేదా 46 చదువు అవుతుంది మరి. వెరీ గుడ్. యోర్దాను మైదానమందు సుక్కోతునకును సారేతానునకు మధ్య జిగట భూమి యందు అని అంటున్నాడు. యోర్దాను మైదానమందు సుక్కోతునకును అని అంటున్నాడు. సుక్కోతు ఎక్కడుంది? యోర్దాను భూభాగంలోనే, అంటే ఇశ్రాయేలు భూభాగంలోనే ఉన్నది. అప్పుడు ఇంకా ఇశ్రాయేల్కి ఆ పేరు ఇంకా రాలేదు ఆ భాగానికి. యోబుసీలు నుంచి మరి ఆ పేరు మనకి యెరూషలేముగా వస్తుంది. ఓకే, రైట్. మొత్తానికి ఈ సందర్భాలు మనం చూస్తున్నప్పుడు సుక్కోతు ప్రాంతం మనకు కనిపించిందా మోషబాబు? కనిపించింది. ఈ సుక్కోతు వారు పూర్వ స్థితి ఏంటి? పాకల్లో ఉండేటువంటి వారు. మనం కూడా ఒకప్పుడు అంతే.
అంటే సంవత్సరాలు కాలాలు తరబడటంతో అందరూ నాగరికతలోనికి వచ్చారు కనుక ఇప్పుడు అభివృద్ధిలోనికి మన అందరం ముందుకు వెళ్ళారు. సరే, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు న్యాయాధిపతుల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఓకే, సుక్కోతు వారు ఎలా సమాధానం చెప్పారు కదా. ఇప్పుడు 8వ వచ్చిన చూడండి, మరొక తెగవారు కనపడతారు, మరొక రాజ్యం వారు, మరొక తెగవారు ఇక్కడ కనపడతారు. వాళ్ళు ఎవరో చూద్దాం. అక్కడ నుండి అతడు పెనీయేలునకు పోయి అలాగునని వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తరం ఇచ్చినట్లు పెనీయేలు వారు కూడా ఏం చేశారట, ఉత్తరం ఇచ్చారు కనుక అతడు నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదని పెనీయేలు వారితో చెప్పగా అప్పుడు పెనీయేలు వారితో కూడా వాళ్ళు కూడా ఏం చేశారు, సహాయం చేయడానికి వీళ్ళెవరో కూడా రావడం లేదు. మనము కూడా దేవుని పనిలోకి ఎలా ఉండాలంటే సహకారులుగా ఉండాలి. సహాయం చేస్తానంటే చేయాలి, చేస్తానని చేయకుండా ఉన్నాం అనుకోండి అదొక బాధ. కనుక వీళ్ళు ఏం చేయలేదంటే సహాయానికి ఇద్దరిని అడిగాడు. ఇద్దరు ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా రాలేదు. ఎక్కడ ఏంటిది, పెనీయేలు కూడా మనకి ఎక్కడ కనపడుతుంది, ఇది కూడా యాకోబు గారి యొక్క పరిపాలనలో లేదా యాకోబు గారి యొక్క ఆ కాలంలో మనకు కనపడుతుంది. ఒకసారి మనం అక్కడ కూడా వెళ్దాం. ఒకసారి పెనీయేలు గురించి మనం చూసినప్పుడు ఎక్కడది, ఆది కాండము 32వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. ఆది కాండము 32వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. యాకోబు నేను వెరీ గుడ్. యాకోబు నేను ఆది కాండము ఎన్నో అధ్యాయమమ్మా, 32వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. యాకోబు నేను 32వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. రైట్, వెరీ గుడ్. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూసినని చెప్పి అతనిని నా ప్రాణము దక్కించుకుందని చెప్పాను. ఆ స్థలమునకు ఏమని పేరు పెట్టాడట ఆయన, పెనీయేలు అని పేరు పెట్టాడు. మనం న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో ఏమని చదువుకున్నాం, పెనీయేలు వారు ఇతనికి ఏం చేయలేదట, సహాయం చేయడానికి రాలేదు. ఈ పెనీయేలు అనగానే పైన పుట్టినోట్లు వేసి కింద 3వ దాంట్లో రాశాడు చూడండి, పెనీయేలు అనగా దేవుని ముఖము. దేవుని ముఖాన్ని దర్శనం చేసుకోవడానికి ఒక మాటలో చెప్పాలంటే గిద్యోని గారు వెళ్ళినప్పుడు వీళ్ళ ముఖాన్ని దర్శనం చేయాలి కదా, అతనికి సహాయం చేయాలి కదా. న్యాయాధిపతికి సహాయం చేయలేదు. ఇప్పుడు సహాయం చేయలేనటువంటి వారికి మనము ఇతరులకు ఎవరికైనా సహాయం చేసినా చేయకపోయినా అది వేరొక వ్యక్తి ఏమో కానీ, లోకంలో ఉన్నవారికి వేరొక వ్యక్తి ఏమో కానీ, దేవుని పనివారికి లేదా దేవుని పిల్లలకి, దేవుని సేవకులకి, విశ్వాసులకి, పరిశుద్ధులకి, క్రైస్తవులకి, ఇతరులకు మనం సహాయం చేయలేదనుకోండి మనము కొన్ని ఇబ్బందులు పాల్పడతాం. మనకు ఉన్నంతలో ఇతరులకు మనం ఏం చేయాలి, సహాయాన్ని చేయాలి. వీళ్ళు ఏం చేశారు, పెనీయేలు వారు, సుక్కోతు వారు సహాయాన్ని చేయలేదు. అందుకని ఆ రోజు సహాయం చేయలేనటువంటి వారికి దేవుడు ఏమని చెప్పాడు తెలుసా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా వారు ఆహ్వానించారు. దెబోరా గారు, బారాకు గారు అక్కడ కూడా కొంతమంది రాలేదు. ప్రకటన చేసినప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం, మాతో కలిసి యుద్ధానికి రండి అంటే వాళ్ళు ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు రాలేని వారికి దేవుడు ఏమని చెప్తున్నాడో ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. మనం ఇదే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం చదవాలి. ప్రభువు దూత యెహోవా దూత ఎట్లనను, మెరోజును శపించుడి, దాని నివాసుల మీద యెహోవా శాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు ఏం చేయలేదట, రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. అంటే దేవుని సహాయానికి రాకపోతే ఆ రోజు వారిని ఏం చేశారు, శపించారు. ఇప్పుడు ఇక్కడ సుక్కోతు వారికి అలాగే పెనీయేలు వారికి కూడా ఇప్పుడు ఏముంది, శాపాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు అడిగినప్పుడు, గిద్యోని అడిగినప్పుడు వారికి సహాయాన్ని చేయాలి. ఎందుకనంటే వీళ్ళు ఎవరో దేవుని పనివారు, దేవుని సేవకులు. వీళ్ళు అడిగితే వీళ్ళ స్వార్థాల కొరకు అడగరు, దేవుని యొక్క సేవ కొరకు అడుగుతారు. అలాంటి వారికి ఎలా ఉండాలంటే సహకారులుగా ఉండాలి. ఈ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు సుక్కోతు వారు, పెనీయేలు వారు ఇవ్వకపోయేసరికి దేవుడు వారికి ఏమని చెప్పాడు, వాళ్ళు యెహోవాకు ఏం చేయలేదట, సహాయమునకై రాలేదు.
ఏం చేశారు? అందుకనే దేవుడు యెహోవా దూత ఇట్లా అంటుందట, మెరోజును శపించండి, దాని నివాసుల మీద మహాశాపం నిలపండి. యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడా యెహోవా సహాయమునకు వారు రాలేదు గనక వారికి ఏం చేయన్నారు? శాపాన్ని నిలపండి, వారి మీద శాపాన్ని కుమ్మరించండి. కనుక దేవుని పనికి, దేవుని సేవకి సహకరించినటువంటి వారు ఏమవుతారంటే శాపగ్రస్తులు అవుతారు. కనుక మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని పనికి సహకరించేవారిగా ఉండాలని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎన్ని వచనము? 8వ వచనమా 9వ వచనం చదువుకుందాం. నేను 10వ వచనం చదువుకుందాం. అదే, నేను క్షేమంగా వచ్చినప్పుడు ఆ గోపురమును పడగొట్టుదనని పెనియేలు వారితో చెప్పిన. పెనియేలు వారితో గోపురాన్ని పడగొడతానన్నాడు. మరి సుక్కోతు వారిని ఏం చేస్తానన్నాడు? వాళ్ళని ఏం చేస్తానన్నాడంటే మిమ్మల్ని దున్నేస్తాను అని అన్నాడు. మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు ఆయన? రంపాలతో నేను మిమ్మల్ని దున్నేస్తానని పై మాటల్లో మరి వారిని నూర్చి వేసేస్తానన్నాడు. ఆ కంపములతో మీ దేహాలని మార్చి ఏం చేస్తాడట? మార్చి వేసేదను అని అంటున్నాడు. నూర్చేస్తానంటున్నాడు. నూర్పుడి. కనుక అలా మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు మరి గిద్యోను గారు అడిగినప్పుడు వారి సమాధానం అలా ఉంది. ఇప్పుడు 10వ వచనం చదువుదాం. అప్పుడు జబాహును సల్మన్నాను వారితో కూడా వారి సేనలు, అనగా తూర్పు సేనలన్నిటిలోనూ మిగిలిన ఇంచుమించు 18,000 మంది మనుషులందరూ కర్కో వరకు నుండిరి. కత్తి దూయి 120,000 మంది మనుషులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబాహును తూర్పున గుడారములో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేసును. జలాహును సల్మన్నాను పారిపోయినప్పుడు అతను వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైనటువంటి జబూహును సల్మనాన్ని ఏం చేశాడట? జబాహును సల్మన్నాన్ని ఏం చేశాడమ్మా? తర్వాత పేజ్ తిప్పాలి. పట్టుకొని ఆ సేనను అంతని ఏం చేశారు? చెదరగొట్టెను. యుద్ధము తీరిన తర్వాత యోవాషు కుమారుడైన గిద్యోను పెరేసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవనుని పట్టుకుని విచారింపగా అతడు సుక్కోతు అధిపతుల్లో పెద్దలలో 70 మంది 7 మనుషుల పేరును పేరుగా వివరించి చెప్పెను. ఇతడు చూడండి, ఒక యవనుడు ఎంతమంది పేర్లు చెప్పాడట? 70 మంది పేర్లు చెప్పాడనంటే ఆ యవనుడు ఒకవేళ చిన్నవాడా లేకపోతే పెద్దవాడా, వయసు ఉన్నటువంటి వాడని మనం ఆలోచన చేసినప్పుడు 70 మంది పేర్లు చెప్పడం అని అంటే ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే అతను గ్రేట్ పర్సన్గా మనకు కనపడుతున్నాడు. 70 మంది పేర్లు చెప్పాడట అతను. అధిపతుల పేర్లు, అంతమంది పేర్లు ఎలా జ్ఞాపకం ఉండి ఉండొచ్చు అతనికి? ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దేవుని పిల్లలుగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి భక్తులందరి పేర్లు మనకు తెలిసి ఉండాలి. వారు ఏ కాలంలో ఉన్నారో తెలుసుకోవాలి. ఏ కాలంలో ఉన్నవారి తర్వాత ఏ ప్రవక్తలు ఉండేవారు ఆ రాజుల కాలంలో? అతని కాలంలో అతడు ఏ ప్రాంతాలని దర్శించేవాడు? యెరూషలేములోని, తర్వాత దమస్కులోని, తర్వాత బెరయలోని, ఇలా కొన్ని ప్రాంతాలు. ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, ఆయన ఏ ప్రాంతాలు దర్శించాడు? ఆయన ఏ సంఘాలు కట్టాడు? ఆయన సంఘాలు కట్టినప్పుడు ఎవరెవరు ఆయనతో ఉన్నారో, ఎంతమంది ఉండేవారు ఆయనకి? అంటే ఇలాగ మనము బ్యారేజ్ చేస్తున్నప్పుడు మన క్రిస్టియన్ నాలెడ్జి ఏంటన్నది మన పిల్లలకి, ఇతరులకి మోటివేట్గా పిలువబడుతుంది. సరే, ఇక్కడ ఆ యవనుని అడగగానే ఏం చెప్పాడు అతను? అప్పుడు అతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి, జబాహు సల్మన్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహారం ఇయ్యవలేను అని మీరు ఎవరి విషయము నన్ను దూషింతురో ఆ జబాహును సల్మన్నాను చూడుడని చెప్పి వీళ్ళు ఏం చేశారట? అక్కడ దూషించారట. ఎవరిని? గిద్యోను గారిని. గిద్యోను దూషించారని అంటే, ఆ గిద్యోన్ని దూషించారంటే ఎవరిని దూషించినట్టు? దేవుణ్ణి దూషించిన. గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. యుద్ధాన్ని చేస్తుంది ఎవరో? దేవుడు. కనుక వీళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి దూషించనని చెప్పి ఆ ఊరు పెద్దలను పట్టుకుని నూర్చు కొయ్యలను జమ్ము జమడు తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి ఏం చేశాడట? అతను బుద్ధి చెప్పాడు. ఏం చెప్పాడు? చేయగాడు బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పాను. మరియు అతడు పెనియేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారందరిని ఏం చేశాడట? చంపేశాడు. వాళ్ళకి బుద్ధి చెప్పాడు. ఈ ఊరి వారిని అందరినీ కూడా చంపేశాడు. అతడు అంటున్నాడు అనమాట, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబాహును సల్మాన్ అడగరా? నీ వంటి వారే వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారనగా వాళ్ళు చెప్పిన మాటను బట్టే
మరి వాళ్ళిద్దరిని మరి ఈయన చంపినట్టుగా కనపడతారు. అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు వీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవంతోడు మిమ్మను చంపకుందునని చెప్పెను. తన పెద్ద కుమారుడైన ఏరేతును చూసి నీవు లేచి వారిని చంపమని చెప్పెను. అతడు చిన్నవాడు గనక భయపడి కత్తిని దూయలేదు. అప్పుడు జబాహు సల్మానులు ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది గనక నీవు లేచి మా మీద పడమని చెప్పగా గిద్యోను లేచి జబాహును సల్మానును చంపి వారు ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకున్నాను. చంద్రహారాలు తీసుకున్నాడు గిద్యోను గారు. ఇలా మరి గిద్యోను గారికి 300 మందితో దేవుడు ఏమి ఇచ్చాడు? మోషే బాబు ఆయనకి విజయాన్ని ఇచ్చాడు. దేవుడు గొప్పగా గిద్యోను గారిని దేవుడు మరి వాడుకున్నట్లుగా మనకు కనపడుతుంటది. భయపడిన వాడే ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉన్నవాడే యుద్ధంలో విజయాన్ని సాధించాడు. ఇప్పుడు మిద్యానీయుల్ని కాదు, మరల ఎవరిని? పెనియేలు వారిని, మరల ఇంకెవరిని? సుక్కోతు వారిని కూడా ఏం చేశాడు? అతను గెలిచాడు. యుద్ధంలో ఒకరిని మిద్యానీయుల మీదే ఈ గిద్యోను గారి యుద్ధం అని అనుకున్నాం. ఇప్పుడు ఎవరి మీద కూడా గెలిచాడు ఆయన? సుక్కోతు వారి మీద, పెనియేలు వారి మీద. ఏమంటే సొలొమోను గారు దేవుణ్ణి అడిగాడు, నాకు బుద్ధిని దయచేయి, వివేకాన్ని దయచేయి ఈ ప్రజలను పరిపాలించడానికి అని అన్నాడు. నువ్వు నీ శత్రువుల ప్రాణమైనను ఐశ్వర్యమైనను దీర్ఘాయువునైనను నువ్వు అడగలేదు కనుక నేను వాటిని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని అన్నాడు. యుద్ధంలో మిద్యానీయుల మీదకి వెళ్ళాడు. కానీ గిద్యోను ఏం చేశాడు? మరొక 2 ప్రాంతాల వారిని గెలుచుకున్నట్టుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఆ రోజు సొలొమోను గారు ఒక్కటే అడిగారు దేవుణ్ణి. కానీ దేవుడు ఏం చేశాడు? గిఫ్ట్గా ఆ దీర్ఘాయువుని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. తూర్పు దేశంలో కాదు, నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ అలాంటి జ్ఞానం, నీ అంత జ్ఞాని ఉండడని దేవుడు చెప్పేశాడు. అంతటి జ్ఞానాన్ని పొందుకున్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో అలా మనం అడగగలిగితే, అలా మనం ఉండగలిగితే దేవుళ్ళన్నీ మనకి దయచేయబడతాయని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఓకే, వీళ్ళు ఏం చేశాడ? చంద్రం వారు ఒంటి మెడల మీద ఉన్నాడు. చంద్రాహారంలో ఏం చేశాడట? ఆయన తీసేసుకున్నాడు. తీసుకుని ఏం చేస్తాడంటే వాటితో ఒక ఎఫోదుని చేస్తాడు. ఎఫోదుని చేసి ఇశ్రాయేల్ అందరూ కూడా తన ముక్తి. ఎఫోద్ అంటే ఏంటి? మనకి ఈ మధ్య కాలంలో వాళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా, మనకి బాప్టిస్టుల్లోను అలాగే పెంతుకోస్తు సంఘాల్లో దైవ సేవకులు వారు ఒంటి మీద ధరిస్తూ ఉంటారు కదా, తెల్లటిది ఎఫోదు లాంటిది అనమాట. అది ధరించి దాని మీద వారు మరి సేవ చేస్తూ ఉంటుంటారు మనకి. అలాంటిది ఒక ఎఫోదుని తయారు చేసి బంగారంతో అక్కడ పెట్టబోయేసరికి ఇశ్రాయేల్ అందరూ కూడా దాన్ని మరి దేవునిగా భావించి, ఎప్పుడు గిద్యోను గారు చనిపోయినటువంటి తర్వాత మన వాళ్ళందరూ కూడా ఏమైపోతారంటే మరలా పాపం చేస్తారు, దోషులైపోతారు. అప్పుడు మరొక ఆయన రాబోతాడు. ఆ విషయాలు మనం చదువుకునే ముందు ఇప్పుడు 24వ వచనం నుంచి చదువుకుందాం. 22వ వచనం నుంచి. అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో అంటున్నారన్నమాట, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మను రక్షించితివి గనక నీవును నీ కుమారుడును నీ కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మును ఏలనారదు, యెహోవా మిమ్మును ఏలినని చెప్పి. అంటే ప్రజలందరూ వచ్చారు, యుద్ధంలో విజయాన్ని సాధించావు కదా గిద్యోను, నీవే మాకు, ఒక మాటలో చెప్పాలి, నీవే మాకు రాజువి, నీవే మాకు న్యాయాధిపతివి. అదేనమాట అంట. ఏమన్నారు వాళ్ళు? నీవు మాకు ఇశ్రాయేల్ చేతుల నుంచి మమ్మల్ని రక్షించేది కనుక నీవును నీ కుమారులను మమ్మల్ని ఏలాలి అంటున్నారు. ఏలాలి అని అంటే రాజుగా మమ్మల్ని చేయాలంటున్నారు. అలాగే సంసోన్ గారు, అది ఎవరు, సమూయేలు గారి దగ్గర కూడా వస్తారు ఇశ్రాయేలు ప్రజలు. నీలాంటి న్యాయాధిపతి, నీలాంటి దైవజనులు కాదు నీ పిల్లలు, కనుక మాకు సర్వలోక మర్యాద చెప్పిన ఒక రాజుని కావాలని సమూయేలు గారిని అడుగుతారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. దానికి దిక్సూచిగా ఉంది ఇక్కడ. ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి ఇప్పుడు గిద్యోన్ని ఏమని అడుగుతున్నారు? నీవు మమ్మల్ని ఏలాలి అంటున్నాడు. ఏలాలి అంటే ఏలుకుడిగా ఉండాలంటున్నారు. నోనో, ఏలడానికి ఇతను ఏలికగా ఉండడానికి ఒప్పుకోవడం లేదు. అంటే ఈ సందర్భాలను బట్టి మనకి ఏమవుతుందంటే మోషే బాబు, మనము ఏలికలుగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? అందరినీ ప్రేమించేటట్టుగా ఉండాలి. కానీ ఈరోజు కొంతమంది మనుషుల అభిప్రాయాలు, కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే అందరి మీద అధికారిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంటారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనం చూడాలి. ఏదైనా ఒక పనిని నువ్వు చేయి, ఒక బాధ్యత నువ్వు చేయని సంఘం మనకి ఇచ్చింది అనుకోండి, ఒకవేళ అది ఆమోదయోగ్యము,
అది ఆమోద యోగి. అంటే సంఘానికి అందరికీ ఇష్టమై మనకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ బాధ్యతను మనం తోచా తప్పకుండా నెరవేర్చాలి. కానీ కొంతమందికి ఎలా ఉంటదంటే ఆ బాధ్యత, ఆ అధికారం నాకు వస్తే బాగుండు నేను చేద్దామని అనుకుంటారు. దానిని మనం అధికారాన్ని ఎప్పుడు కూడా అలాగా ఆశించకూడదు. నేను ఏలను, నా కుమారుడు ఏలడు, యెహోవాయే మిమ్మల్ని ఏలతాడని చెప్పాడు. ఈ విషయంలో గిద్యోను గారు పర్ఫెక్ట్‌గా మనకు కనబడుతున్నారు. అలాగే మనము కూడా ఎలా ఉండాలంటే ఎవరైనా మమ్మల్ని ఏలు అని వచ్చినప్పుడు నేను కాదు నాయన మిమ్మల్ని ఏలేది దేవుడు, లేదా మిమ్మల్ని ఏలేది సంఘము. ఆ సంఘం మనకి ఏవైతే నేర్పిస్తుందో దానిని ఏలేయడానికి మనం ప్రయత్నాలు చేయాలని ప్రతి విషయంలో సంఘాన్ని ఆశ్రయించాలి. సంఘంలో ఉండి మనం ముందుకు వెళ్ళాలి తప్ప దేనిని అధికారాన్ని, పదవిని మనం ఆశించేవారిగా, అందుకోవడానికి ఉండేవారిగా మనం ఉండకూడదని దైవ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. నేను కాదు, మా పిల్లలు కాదు, యెహోవాయే మిమ్మల్ని ఏలతాడు అని అనగానే ఆ మాట ఎంత బాగుంది. వాళ్ళు కఠినంగా వచ్చి మమ్మల్ని ఎందుకు కాకిలేదని కలహించారు. వాళ్ళకి మృదువుగా మాట్లాడారు. అంటే గిద్యోను మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే ఆయన ఒక యుద్ధ వీరుడుగా, విశ్వాస వీరుడుగా కనబడుతున్నాడు. అలాగే ఒక మంచి భక్తిపరుడుగా కనబడుతున్నాడు. కనుక గిద్యోనులో నుంచి ఆ గుడ్ క్వాలిటీస్ని మనం చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా మరి ఆయన విషయంలో తప్పిపోయినట్లే కనబడట్లేదు. కానీ ఇక్కడే చివరిలో వచ్చేసరికి ముగింపులో ఆయన ఆయన మీద ఒక నేరం మోపినట్లుగా మనకు కనబడుతుంది. ఆ మాట ఏంటో మనం కింద చదువుదాం. కింద చదివేసి మనం ముగించేసుకుందాం. ఎన్నో వచనం చదవాలి మనము? 24వ వచనం చదువుదాం. గిద్యోను మిమ్మల్ని ఏలవలని చెప్పారు. అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పెను. మరియు గిద్యోను మీలో ప్రతివాడును తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వవలెనని మనవి చేయుచున్నాను. వారు ఇష్మాయేలు గనుక వారికి పోగులుండును. అందుకు వారు సంతోషముగా మేము వాటిని నీకు ఇచ్చేదమని చెప్పి ఈ యొక్క బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ముల నుండి పోగులను చేసి దాని మీద వేసును. మిద్యనీల రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషములను, ధూమ్రవర్ణపు బట్టలను గాక ఒంటెల మెడల మీదనున్న గొలుసులను గాకను అతడు అడిగిన బంగారు పోగులను ఎత్తు 1700 తులముల బంగారము అయ్యిందనమాట. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. తన పట్టణం తన ఇంటి దగ్గర ఒఫ్రాలో మరి దాన్ని ఉంచినట్లుగా మనకు కనబడుతుంది. కావున ఇశ్రాయేలు అందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులయ్యిరి. ఎవరిని అనుసరించాలి? గిద్యోను గారిని అనుసరించాలి. గిద్యోను గారు చేసినటువంటి ఏఫోదును అనుసరిస్తున్నారు. ఏఫోదు అది వారికి ఎలా ఉందో ఒక విగ్రహంగా ఉంది. వీళ్ళు వాస్తవానికి ఎవరి దగ్గర విచారించాలి? దేవుని దగ్గర కదా, గిద్యోని దగ్గర కదా అనుసరించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారందరికీ ఏమైపోయిందట? ఊరిగా ఉండెను. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడిన తర్వాత అక్కడ చూడాలని ఎన్నో వచనము? 28వ వచనం. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడిన తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన నెమ్మదిగా ఉంచాడు. అంటే 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నది దేవుడు అనుకున్నట్టుగా అతను న్యాయాధిపతిగా వ్యవహరించాడు. అయితే ఒక మాట ఏం చేశాడంటే ఒక ఏఫోదును బంగారంతో చేసి దానిని అనుసరించడానికి కారణమయ్యాడు గిద్యోను గారు. ఇది ఆయనలో ఉన్నటువంటి ఒక బలహీనత. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆ సంఘాల గురించి మాట్లాడుతూ ఆయనను నేను నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు మోపాడాయన, కానీ ఇక్కడ గిద్యోను గారు తప్పు చేసినట్లుగా మనకి కనబడుతుంది. కనుక ఈయన పరిపాలనలో లేదా ఈయన యొక్క కాలంలో ఏం కనబడుతుందంటే ఇతనిలో ఒక బలహీనత, ఒక సమస్య లేదా ఒక దేవునికి హేయమైనది మరి ఎఫోదుని చేశాడు. దానిని అనుసరించి ఇశ్రాయేలు అందరూ కూడా పాడైపోవడానికి కారణమైపోయాడు ఈయన. ఏ ఇశ్రాయేలుని అయితే రక్షించాలనుకున్నాడో ఆ ఇశ్రాయేలుకి ఏమైపోయాడు? ఉరిగా మారిపోయాడు ఈయన. కనుక మరి గిద్యోను గారు చివరిలో ఆయన యొక్క జీవితము మరి ఏమైంది అని అంటే దేవునిలో నుంచి మరి తొలగిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 29వ వచనం. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు
పోయిను. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపును కనిన 70 మంది కుమారులు అతనికి ఉంటారు. ఎంతమంది ఉన్నారట కడుపును పుట్టినోళ్ళు? 70 మంది పిల్లలు. ఓకే, బాగా చూద్దాం. షెకెములోనున్న అతని ఉపపత్నికి అతనికి ఒక కుమారుడు కనగా గిద్యోను అతనికి అబీమెలెకు అని పేరు పెట్టెను. 70 మంది భార్యలు ఉన్నారు, ఒక ఉపపత్ని ఉన్నది. అంటే వేరొక అంటే సహాయకురాలు. ఈ 70 మందికి సహాయకురాలు, గిద్యోను గారికి సహాయకురాలుగా ఉంటే ఆ ఉపపత్ని కొడుకు అబీమెలెకు అనమాట. అబీమెలెకు రాజుగా అవ్వాలని, అబీమెలెకు న్యాయాధిపతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మాటలు మనం కింద భాగాల్లో 9వ అధ్యాయంలో చదువుదాం. కిందకి చదివేద్దాం ఇప్పుడు. అబీమెలెకు అని పేరు పెట్టును. యోవాషు కుమారుడని గిద్యోను మహావృద్ధుడై చనిపోయిను. ఎలా చేశాడట ఇతను? మహావృద్ధుడు అయ్యానంటే ఇప్పుడు 110, 120, 102, 105, 130 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. వాళ్ళ మహావృద్ధులు కంటే వారి ముఖ కవలికలు అన్నీ కూడా ఎలా ఉంటాయి? చంటి పిల్లోడికిలా ఉంటాయి అన్నమాట. ఓకేనా మోషబాబు? మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీలు ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో ఏం చేశాడట? ఆయన పాతి పెట్టబడ్డాడు. అబీయెజ్రీలు అంటే తన వంశానికి చెందినటువంటి పేరుగా మనకైతే కనబడుతుంది. అబీయెజ్రీలు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడిన. 37 వచనం. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు చుట్టూ నుండి తమ చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయల్పోరీతును తమకు దేవతనగా చేసుకునేది. ఎవరిని చేసుకున్నారట? బయలుని ఆరాధించి మరలా బయల్లో స్పెషల్ ఎవరంటే బయల్పోరీతు. మన మన ఇతర సోదరులు అనుసరించే విశ్వాసంలో ఒక దైవం పెడతారు. ఆ దైవం కంటే మరొక దైవం, ఆ దైవం కంటే మరొక దైవాన్ని వారు ఆరాధన చేస్తూ ఉంటుంటారు మన తోటి సహోదరులు కదా. ఇక్కడ కూడా బయలును ఆరాధిస్తూ బయలులో ఎవరట హై స్టాండర్డ్ పర్సన్? బయల్పోరీతు. అంటే బయల్పోరీతు అంటే వాగ్దానం, ఒడంబడిక చేయబడినటువంటి ప్రభువు అని అర్థం అన్నమాట. ఒడంబడిక చేశాడో లేదో మనకి తెలియదు, కానీ మన దేవుడు ఎలాంటి వాడు? నిబంధనలు చేసినటువంటి దేవుడు. మీరు ఎక్కడికి వెళ్ళినా నా మాట వింటే ప్రతి దేశంలో భూమి మీద మీరు ఎక్కడున్నా నాకు స్వకీయ జన్మగా ఉంటారని దేవుడు, నిజమైన దేవుడు, ఒడంబడిక చేసినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు యెహోవా దేవుణ్ణి విడిచి బయలు దేవుళ్ళను పూజించి బయలుపోరీతు ఒడంబడిక చేయబడినటువంటి దేవత అనుకున్న వాటికి మన వాళ్ళు దేవతగా చేసుకుని వాటిని నమస్కరిస్తున్నారట. అదేనా చదువుకుంటే మనం? తమకు దేవతగా చేసుకునేది. మరియు వారు గిద్యోనును బయల్బేలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారమంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయక మానిరి. అంటే ఇశ్రాయేల్ అందరికీ గిద్యోను గారు సహాయం చేశారు కదా, ఆ సహాయాన్ని ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారట? మరిచిపోయారని ఇక్కడ ఈ భాగంలో మనకి కనపడుతుంది. కనుక ఈ విషయాలు మనం అన్నీ చూస్తున్నప్పుడు దేవునికి ఏం చేశారు వీళ్ళందరూ కూడా? ఒడంబడిక చేసినటువంటి దేవుడు, నిబంధన చేసినటువంటి దేవుడు అని మనకి తెలియబడుతుంది కదా. ఇప్పుడు కొన్ని 2 రెఫరెన్స్లు చూసి మనము ఈ అధ్యాయానికి క్లోజ్ చేసుకుందాం. ఒకసారి మనము 23వ వచనాన్ని చదువు. ఇదే అధ్యాయంలో 23వ వచనం ఏమని రాయబడింది? అది గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు మిమ్మల్ని ఏలరు, మరి ఎవరు ఏలుతారో? దేవుడే ఏలుతాడని మిమ్మల్ని చెప్పడం జరిగింది మనకు. అలాగే సమూయేలు గారిని కూడా అడుగుతారు ఒకసారి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదువు ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదువు. అక్కడ ఏమని రాయబడిందో. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషును మీ మీదకి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నాడు. ఎవరట? మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు, ఒక రాజు మాకు కావాలనని మీరు నాతో చెప్పితిరి. అంటే అంతకుముందు రాజుగా ఉన్నది ఎవరన్నమాట? దేవుడే. మనందరికీ మనల్ని ఎవరు ఏలాలంటే దేవుడు ఏలాలి. ఇప్పుడు దేవుడు తన స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? తన సేవకులకి ఇచ్చాడు. ఇప్పుడు తన సేవకులు మనల్ని ఏలతో ఉంటారో, సేవకులు ఎలా ఏలితే మనం అలా ఏలడానికి మనం సిద్ధం చేసుకుంటూ ఉండాలి. యెహోవా చేతిలో రాజహృదయము నీటి కాలవల వలె ఉన్నదన్నాడు. మనము కూడా దేవునికి ప్రతినిధులుగా సేవకులు మనల్ని ఏలుతున్నారు. సంఘంలో విశ్వాసులుగా, పరిశుద్ధులుగా వారి ఏలికలకి మనం ఏం చేయాలి? తలదించాల్సిందే. లేకపోతే మనం ఏం చేయాలి? ఆ ఏలిక నుంచి బయటకన్నా వచ్చేయాలి.
ఏలికలు ఉన్నంతసేపు మనం ఏం చేయాలి? దేవుని ప్రతినిధులకి మనము లోబడే వారిగా, దేవుని వాక్కులు మన ద్వారాగా నెరవేరే వారిగా ఉండాలని మనకి సెలవిస్తుంది. కనుక వీళ్ళలో మనుషుల్లో మనకి ఏం కనపడుతుందంటే ఏలమని వస్తారు, కానీ మనం ఏలికలుగా మనం ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనం చదువు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం చదువు. నిర్గమకాండము 28వ అధ్యాయము 6 నుంచి మరికొన్ని వచనాలు మనం చదువు. సంఖ్యాకాండము 23, 21. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అక్కడ కూడా ఏమని రాయబడి? ఆయన యాకోబులో వెరీ గుడ్. దోషము ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనమును చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అంటే ఇతన్ని యాకోబుని ఏలేది ఎవరన్నమాట? దేవుడు. యాకోబుకి దేవుడు ఎవరన్నమాట? ఏలికగా ఎవరన్నమాట? రాజుగా ఎవరన్నమాట? దేవుడు. అందుకని ఆయన వారికి తోడుగా ఉన్నారు. ఏమంటే గిద్యోని గారికి కూడా తోడుగా ఉన్నది ఎవరన్నమాట? దేవుడే. ఇప్పుడు గిద్యోనికి తోడుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుకు కూడా తోడుగా ఉన్నది ఎవరు? ఇప్పుడు దేవుడు. దేవుడే ఏలేటువంటి వారిగా వారు తమ్మును తామును సిద్ధం చేసుకోవాలని ఈ భాగాలు మనకి సెలవుస్తున్నాయి. ఒకసారి నిర్గమకాండము 28వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము ఎన్నో వచనం అది? 28వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. నిర్గమకాండము 6వ అధ్యాయము ఎన్నో అధ్యాయము? నిర్గమకాండం 28వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. నిర్గమకాండము 28వ అధ్యాయం 6వ వచనం. బంగారుతోను నీలతోమ రక్తవర్ణముతోను ఏఫోదును, అంటే ఏఫోదు ఎలా తయారు చేయబడుతుందో, ఏఫోదు ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఏఫోదును మనం చూసాం కదా, మన బాప్టిస్టు లూథరన్ చర్చిలో ధరించేటువంటి ఆ వస్త్రాల మీద ఉన్నటువంటిదే ఏఫోదు. ఆ ఏఫోదుని ధరించే మన వాళ్ళందరూ కూడా ఏం చేశారు మోషే బాబు? ఆ వ్యభిచారులు అయిపోయారు. దేవుణ్ణి అనుసరించకుండా మరి ఎఫోదుని అనుసరించి మరి దేవునికి ఇష్టం లేని వారిగా మారిపోయారు. ఒకసారి మనము ఈ సందర్భాన్ని ఇంకా మనం కాయపరుచుకోవడానికి లేవియకాండము 8వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఏమంటే లేవియకాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం కూడా తీయండి. లేవియకాండము 8వ అధ్యాయము ఒకసారి 7వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 8వ అధ్యాయము 7వ వచనం. అటు తర్వాత అతనికి చొక్కాయిని తొడిగించి అతనికి దట్టిని నిలువటానికి ఏఫోదును చేసి, ఏఫోదు యొక్క విచిత్రమైనటువంటిది అని అంటున్నాడు. కనుక ఏఫోదుని వారు చేసుకుని గిద్యోని ఏఫోదుని చేసినటువంటి తర్వాత ఆ ఏఫోదుని అనుసరించి వీళ్ళు ఏం చేశారు? చెడిపోయారు. ప్రజలు ఎలాగైనా చెడిపోవడానికి అవకాశం ఉంది. కనుక ప్రజలు సన్మార్గంలో నడిపించాలంటే న్యాయాధిపతులు, రాజులు ఎలాగ ఉండాలంటే దేవుని ఆలోచనలోనికి, ఉద్దేశాల్లోనికి నిరంతరం ఎల్లప్పుడూ వెళ్ళేటువంటి వారిగానే ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం తీసారా? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం ఈ సందర్భంలో. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చదువునని అక్కడ రాయించి చదవాలి. 20వ వచనం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తీసివేసి తిని నేను నీకు సేవ చేయనని చెప్పుచున్నావు. అంటే ఇక్కడ సేవ చేయమని దేవుడు ఏం చేశాడట? తన పూర్వకాలం నుంచి తనకు ఉన్నటువంటి బంధకాలన్నింటినీ కూడా ఏం చేశాడట? దేవుడు తెగ్గొట్టాను అంటున్నాడు మోషే బాబు. చూడండి మరొకసారి అన్నమాట. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి, అలా చేయొచ్చని చెప్తున్నాను. అసలు క్లాస్ కదా ఇది. ఏనా? పూర్వం నుండి నీ కాడి నేను విరగొట్టి అండ్ బంధకములను తీసివేసేది నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేషివలే కాండ్రించుచున్నావు. వీళ్ళు ఎలా ఉన్నారట? పచ్చని ప్రతి చెట్టు కింద, పచ్చని ప్రతి దాని కింద బయలుపోరీతూ బయలుదేవతలను ఆరాధన చేసి ఏఫోదు ద్వారాగా వీళ్ళందరూ ఏమైపోయారంటే మోషే బాబు పాడైపోయారు. కనుక వీళ్ళ దేవుడు కానీ వీళ్ళు ఆరాధించే విధానం కానీ అవన్నీ వడంబడిక, అంటే జీవం లేనటువంటివి, అవన్నీ కూడా చలనం లేనటువంటివి. మరి దేవుడు ఎలాంటి వాడు? తన బిడ్డలతో నిబంధన చేశాడు, వడంబడిక చేశాడు, వాగ్దానం చేశాడు. అవన్నీ వారి జీవితాల్లో నెరవేరినవి కదా. ఈ సందర్భాలను అర్థం చేసుకుని ఒకసారి నిర్గమకాండము 34వ అధ్యాయం 15వ వచనం చదువు. నిర్గమకాండము
34వ అధ్యాయము 15వ వచనం చదువు ఒకసారి. నిర్గమకాండము 34వ అధ్యాయము 15వ వచనం చదువు. లాస్ట్ వచ్చింది. అదే, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. ఎవరితోటి? ఆ దేశ నివాసులు అనగా ఎవరో? కనానీయులతోటి, పెర్జీలతోటి. అక్కడే కదా దేవుడు వారిని పెట్టాడు. దేవుడే కదా పెట్టాడు. పెట్టినటువంటి ఆయనే చెప్తున్నాడు మరలా ఏం చేయొద్దని, ఆ దేశ నివాసులతో మీరు ఒడంబడిక చేసుకోవద్దని. ఈ వస్తువులు ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటివన్నీ దేవుడు ఇచ్చినవే. వాటిని కన్నింటిని మనం వండొద్దు అంటున్నాడు, తినొద్దు అంటున్నాడు. అన్ని ఫలాలు వేశాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం కూడా ఉంది, అయితే వాటిని తినొద్దు అని చెప్పాడు. ఎందుకు తినొద్దు అన్నాడో? ఆయన ఇష్టము. ఆయన చేయొద్దు అన్నది మనం చేయకూడదు, ఆయన చేయమన్నది మనం చేయాలి. ఆ దేశ నివాసులతో, కానాను నివాసులతో నువ్వు ఏం చేయకూడదు? చదవాలన్నమాట. ఆ దేశపు నివాసులతో నిబంధన. ఎందుకని? నిబంధన దేవునితో చేసుకున్న తర్వాత మరొకరితో నిబంధన చేసుకోకూడదు. ఇప్పుడు స్త్రీలకి పురుషులకి వివాహాలు జరుగుతున్నప్పుడు ఒక పురుషునికి ఒక స్త్రీని ప్రదానం చేస్తారు. ఆ స్త్రీ ఆ పురుషుడు వాళ్ళిద్దరే నిబంధన చేసుకోవాలి. వేరొక పురుషుడితో ఆమె చేయకూడదు, వేరొక స్త్రీతో ఈయన చేయకూడదు. అలా చేస్తే అది వ్యభిచారం అవుతుంది, అలా చేస్తే నేరం అవుతుంది, అది పాపం అవుతుంది, అగాత్యం అవుతుంది, చట్టానికి వ్యతిరేకం అవుతుంది. గవర్నమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, వారికి శిక్షలు విధించబడతాయి. దేవుడు కూడా వీళ్ళకి ఎవరు అని అంటే దేవుడు. వీళ్ళకు కూడా ఇప్పుడు ఏమవుతాయి శిక్షలు అమలవుతాయి. ఆ దేశ నివాసులతో ఏం చేయకూడదు అక్కడ చూడాలి. ఆ దేశ నివాసులతో ఏమండి ఏం చేసుకోకూడదు? నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడుము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాటి బలి ద్రవ్యములు ఏం చేయకూడదు? తినకుండా ఏం చేయాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడి నిబంధనలన్నీ ఇచ్చాడా, చెప్పాడంటే పుష్కలంగా చెప్పాడు. వారు విన్నారా? వినలేనట్టుగా మనకి కనబడుతుంది. బయలుపరీతు అంటే వడంబడిక లేనటువంటి దానిగా కనబడుతుంది. మరి దేవుడు వడంబడిక కలిగినటువంటి ఆయన. ఏ వడంబడిక చేశాడు ఆయన? నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. నేను ఐగుప్తీయులకి ఏమి చేసేతునో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకుని నా యొద్దకు మిమ్మల్ని ఎలాగ చేర్చుకుంటునో మీరు చూసేదే కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. ఏది అనుసరించి నడవాలి? నిబంధనలను అనుసరించి నడవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆజ్ఞలను అనుసరించి నడవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మను అనుసరించి నడవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? సహోదరులను అనుసరించి మనము నడవాలి. అంటే ఇప్పుడు దేవుడు మనకి వేటిని అనుసరించి నడవమని చెబుతున్నాడు అంటే, ఇదిగో కొన్ని కొలతలు కొలమానాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని అనుసరించి మనము జీవించాలి. మరి లోకాన్ని అనుసరించి బ్రతికేవారు ఉన్నారు, జీవించేవారు ఉన్నారు. వారు ఎప్పటికైనా ప్రమాదంలో పడిపోతారు, వారు ఎప్పటికైనా మరి ఇబ్బందుల పాలవుతారు. కనుక నన్ను అనుసరించి నడిస్తే నా నిబంధన అనుసరించి నడవాలన్నారు. కానీ వీళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను త్వరగా తొలగిపోయి ఏం చేశారు? వీళ్ళు ఎఫోదును అనుసరించారట. ఎఫోదు అంటే మాట్లాడదు కాబట్టి నువ్వు ఎన్ని రకాలుగా చేసినా అక్కడ చెల్లుతుంది. ఇక్కడ దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చెవడాలు తీసేస్తాడు మనల్ని. ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకి ప్రతికూలంగా ఏది చేసినా ఏం చేస్తాడో? తన యజమానుని చిత్తం మెరుగుయుండి అలాగూ చేయని దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. మాట్లాడిన వారి దగ్గరికి వెళ్ళి ఎన్ని చేసినా, మొగుడి దగ్గరికి వెళ్ళి మనం ఎన్ని మాటలు చెప్పినా ఏం చేస్తారో? వింటాడు. అదే మాట్లాడిన వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒరే ఏంట్రా అన్నావు అని అంటాడు. దీంట్లోని ఆ సినిమాలో చూశారు కదా మీరు అందరనే. అబ్బే నేనేమన్నా చిట్టుబాబు అన్నాడు. ఏదో అన్నావు జ్ఞాపం చేసుకు అంటాడు. ఏమన్నా? చౌటోడా నన్నావు కదరా, నన్నావు అన్నావు మాట అతనికి అర్థమవుతుంది. అలాగే దేవుడు, మన దేవుడు ఈనేటువంటి దేవుడు. కనుక మనం ఎలాగ ఉండాలి ఆయన దగ్గర? సో చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, రెస్పెక్ట్గా ఉండాలి. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు మనల్ని? జాగ్రత్త లేకపోతే ఏం జరుగుతుంది? చవడలు తీసేస్తారు ఆయన అంటున్నాడు. ఆయన చూద్దాం 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనములలో వారు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉన్నారు అని చెప్పాడు. ఆ రోజే తన బిడ్డలతో నిబంధన చేసుకున్నాడు ఆయన. మరి ఇతర దేవీ దేవతలు నిబంధన చేసుకున్నారా? ఏముండవు, వీళ్ళ చేసుకోవాలి వాళ్ళతో. కానీ మన దేవుడు
మనము ఆయనతో చేయడం కదా, ఆయన మనతో చేసుకుంటున్నాడు నిబంధన. మీరు నా పిల్లలు, మీరు నాకు యాజకులు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. పొద్దుట మనం చదువుకున్నాం కనుక దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు. అలాగే గిద్యోను గారిని కూడా ఎన్నుకున్నాడు. గిద్యోను గారి ద్వారాగా ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుకున్నాడు. కనుక వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ గిద్యోను గారి చేతుల మీద చేసినటువంటి దాన్ని అనుసరించారు. ఇక్కడ గిద్యోను గారు కూడా ఏం చేయలేనంటే మరి దేవుడి ఆలోచనలోనికి వెళ్ళాల్సింది పోయి మరి ఆయన తప్పినట్లుగా మనకు కనబడుతుంది. కనుక మనం అలా ఉండకూడదు. ఇప్పుడు వారు పడిపోయారని, వారు ఇబ్బందులు పడ్డారని మనం వింటున్నాం, చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. కనుక మనం అలాంటి సమస్యల్లోనికి మనం అందరం కూడా వెళ్ళకూడదని ఈ న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం మనకి సెలవిచ్చింది. కనుక మరి ఇక్కడతో న్యాయాధిపతి గిద్యోను గారి యొక్క చరిత్ర మనకి ముగిసింది. ఈ న్యాయాధిపతి గిద్యోను గారి ద్వారాగా మనం ఏం విన్నాం? దేవుడు ఏది చెప్పాడో అదే చేయాలని మనం నేర్చుకున్నాం. అలాగే విధేయత చూపిస్తే ఎలాంటి సమయంలోనైనా దేవుడు విజయాన్ని ఇస్తాడని నేర్చుకున్నాం. గిద్యోను భయస్తుడే కానీ ధైర్యవంతుడిగా చేశాడు, యుద్ధాలు చేసేటువంటిగా చేశాడు, మిద్యానిల్ని జయించాలనుకున్నాడు. ఇంకా అనేక రాజ్యాన్ని జయించడానికి దేవుడు ఆయన చేయిని హెచ్చించినట్లుగా మనకి కనబడుతుంది. కనుక మరి దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన అందరి వెనుకడు ఫలింపజేయను గాక. ఆమేన్. శుభ ప్రార్థన. మహాజ్ఞాన మహోన్నత మా ప్రియ పర్లకు మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మనకి పేరుతో ఈ రాత్రిగా సౌందర్యాన్ని ఇవ్వడండి నా ఎదుగుదలగా నమ్ముతండి. ఈ 8వ అధ్యాయం సరజన మాకు సముద్రమైన తెలుగు జ్ఞానాన్ని నేను మీకు ప్రార్థన సోదరుని ఇవ్వడండి. చిన్న పిల్లలతో ఉపపార్ల సమయం ఎడుకుండి ప్రార్థన యేసుక్రీస్తు మా ప్రియ పర్లకు తండ్రి. ఆమేన్. జై తల్లి. ప్రార్థన. నామానికి ఎవరైనా తెచ్చుకున్నా తండ్రి రాత్రిగా రసం తండ్రి వేగురుమైతే నీ పాసగా కుడిచింది ఎంతమన్నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా అధిపతిగా తండ్రి 8వ అధ్యాయం చదువుకున్నది. ఈ 8వ అధ్యాయంలో తండ్రి కిచెన్ కాడిని నేర్చుకున్నాను తండ్రి. 7వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు తండ్రి. 8వ అధ్యాయం తండ్రి కిచెన్ గారికి ఇంకా ముగిసింది తండ్రి. ఆయన చేసిన మంచి పనులను మేము చేసేలా చేయండి తండ్రి. ఈ రైస్ని పెట్టాలని సార్ ఆయన వారికి ఎంత దయచేయండి తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు అడుగుతున్నాం ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడివైన మా తండ్రి, మహోన్నతుడివైన దేవ, పరిశుద్ధుడివైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవ, గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆయా యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, విశ్వాసులను, పరిశుద్ధులను, ప్రియులైన వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరూ తండ్రి మీ మీద ఆనుకుని తండ్రి, మీ మీద ఆధారపడి ప్రభావ ప్రతి ఒక్కరూ ఈ దినాన్ని నాయన ముగించుకోవడానికి సిద్ధపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రభా మరి నీ బిడ్డలైనటువంటి, నీ పిల్లలైనటువంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి కావలసినటువంటి సర్వ సమృద్ధిని, సర్వాన్ని వారికి ప్రసాదించండి, అనుగ్రహించండి. అలాగే తండ్రి ప్రభా వారు మీ నుంచి పొందుకోవడానికి ముందుగా తండ్రి వారిలో ఉండవలసినటువంటి లక్షణాలు తండ్రి మీ మీద ఆధారపడాలి తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభా. మిమ్మల్ని బట్టి నాయన లోకంలో జీవించాలని తండ్రి మీరు ఆశిస్తున్నారు ప్రభా. అట్టిగా ఎవరైతే జీవించడానికి సిద్ధపడుతున్నారో ఆ బిడ్డలందరి పట్ల మీ కృపను, మీ కాపుదలను, మీ దయను అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా నీ బిడ్డలు నాయన జీవనోపాధి పనులు చేసుకోవడానికి ఆయా వృత్తుల్ని, ఆయా ఉపాధుల్ని కలిగి ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకొనిచున్నాం తండ్రి. ముఖ్యంగా మా యొక్క స్థానిక సంఘంలో ఇదిగో నాయన కరెంటు పనులు చేస్తున్నటువంటి బిడ్డలు తండ్రి చాలామంది నాయన సగానికి సగం బిడ్డలు తండ్రి ఇదిగో వారి యొక్క జీవనాలు తండ్రి ఇదిగోనైనా ఆ పనులతో ముడిపడి ఉన్నాయి ప్రభా. అది ప్రమాదకరమైనది, వేగవంతమైనది నాయన. నీ బిడ్డలకి మీ తోడుని అనుగ్రహిస్తున్నారు, మీ సహాయాన్ని అనుగ్రహిస్తూ ప్రభా వారు ప్రాణాలకు తెగించి ప్రభా జీవనోపాధిలో ముందుకు వెళ్తుండగా మీ తోడుని, మీ యొక్క సహాయాన్ని ఇచ్చి ప్రభా ముందుకు నడిపిస్తున్నందుకే వందనాలు తండ్రి. వారిని నడిపిస్తున్నటువంటి మా ప్రియులు, సేవకులు, రాజుగారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా పనిలో జ్ఞానంతో పని చేయడానికి, తెలివితో పని చేయడానికి, వివేకంతో పనిని ముగించుకోవడానికి మీ సహాయాలు నీ బిడ్డలకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే సంఘంలో నాయన మరి ఇంకా ఆయా వృత్తులు, వ్యవసాయంలో పనిచేసేటువంటి బిడ్డలు ఉన్నారు, ఇదిగో డ్రైవర్లుగా పనిచేసేటువంటి బిడ్డలు ఉన్నారు, అలాగే నాయన పెయింటింగ్ పనిచేసేటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అలాగే తండ్రి ఇంకా అనేక వృత్తులు, ఉపాధులు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతిరోజు ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఉపాధులు చేసుకుంటూ ప్రభు వాటిని కొనసాగించుకోగలిగే భాగ్యాన్ని
మరి ప్రియులైన పరిశుద్ధులకి మీరు అనుగ్రహించండి. అలాగే నాయన మా సంఘాలను ఆనుకున్నటువంటి ఇతర బిడ్డలని, సంఘాల్లో ఉంటూ ఇతర ప్రాంతాల్లోనైనా ఉపాధుల నిమిత్తం వెళ్ళినటువంటి బిడ్డలను, అలాగే సంఘంలో ఉండి ఇతర దేశాల్లోనూ ఇతర పట్టణాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఉంటూ ప్రభా భయాందోళనతో నాయన తండ్రి దిగులుతో నాయన పనులు చేస్తూ కష్టపడుతున్నటువంటి బిడ్డలకి మీ తోడును అనుగ్రహించండి, మీ సహాయాలను అనుగ్రహించండి. సంఘం ద్వారాగానైనా బలమైనటువంటి మాటలు వారికి అందించడానికి మీ సేవకులు నిలబెట్టండి, వాడుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇలానైనా సంఘం ద్వారాగానైనా అనేక మందికినైనా కుటుంబాలని కట్టుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇదిగోనైనా సేవకులు వారం వారం కుటుంబాలు ఏ రీతిగా కట్టబడాలో, కుటుంబాలు ఏ రీతిగా నడిపింపబడాలో, యజమానులు ఎలా ఉండాలో తండ్రి, యజమానురాలు ఎలా ఉండాలో, కుటుంబాల్లో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో ఎన్నో రీతిలుగానైనా సేవకులు వాక్యాలను బోధిస్తున్నారు ప్రభా. మరి విన్న వాక్యాన్ని విడిచి నాయన కొట్టుకుని పోకుండానట్లు తండ్రి, వాటి పట్ల మరింత విశేష జాగ్రత్తని పెంపొందించుకున్నట్టుకు నీ బిడ్డలకు సహాయాలు తెచ్చామని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా సంఘంలోనైనా నూతనంగా కొంతమంది బిడ్డలకు నాయన దైవ సేవకులు తర్ఫీదు ఇస్తున్నారు ప్రభా. వారి తర్ఫీదు ద్వారాగా బైబిల్లో రాయబడినటువంటి మాటల్ని నీ బిడ్డలు తెలుసుకోవడానికి సహాయాలు తెచ్చండి. నేను ఈ మాటలు చదివితే నీ బిడ్డలకు ఆరోగ్యం తండ్రి, ఈ మాటలు చదివితే నీ బిడ్డలకు భవిష్యత్తు తండ్రి, ఈ మాటలు చదివితే నేను వారు ఎలా జీవించాలో, వారి భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో నేను మీరు పరిశుద్ధ గ్రంథంలో చక్కగా వ్రాయించారు తండ్రి. ఇవి చదవకి, ఇవి నేర్చుకోకి ఈరోజు మానవాళులందరూ తండ్రి పతనంలోనికి వెళ్ళిపోతున్నారు ప్రభా. అలా పతనంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారిని అందరినీ కాపాడడానికి తండ్రి ఇదిగో నూతన వైద్యాన్ని, ఒక గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి వైద్య వృత్తిని దైవ సేవకులు అనుభవంతో నాయన వాటిని తండ్రి అనుభవంతో వాటిని మరి ముందుకు నడిపిస్తుండగా మీ యొక్క ఆత్మను నింపండి, మీ సహాయాన్ని తెచ్చండి. జ్ఞానంతో, తెలివితో, వివేకంతో సేవకుల్ని ఆత్మతో అభిషేకించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు తండ్రి. వారికి పరిచర్యకి తోడ్పాటుకుంటున్నటువంటి సంఘ పెద్దలను బట్టి నేను పురుషులందరిని బట్టి నేను మీకు కృతజ్ఞతలు ప్రభా. సంఘాన్ని ఒక తాటి మీద నడిపించడానికి వారందరూ ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రయత్నాలన్నీ నేను ఫలించడానికి సహాయాలు తెచ్చండి. ఏ బిడ్డలైతే నూతనంగా తర్ఫీదు అవుతున్నారో ప్రభు వారి ప్రవర్తన అంతటినీ కాపాడుకోవడానికి సహాయాలు తెచ్చండి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి నాయన తండ్రి, ఇది ఆత్మ సంబంధమైనటువంటి నాయన పరిచర్య ప్రభా. ఇది ఒక మంచి ఉద్యోగం ప్రభా. ఈ వృత్తిని నాయన నీ బిడ్డలు కాపాడుకోవడానికి సహాయాలు తెచ్చండి. ఆ బిడ్డలో నాయన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి నాయకులు, అధిపతులు, అధికారులు ఎలాగైతే మీ చిత్తాన్ని గైకొన్నారో ప్రభు నీ బిడ్డలందరూ కూడా అలా గైకొన తండ్రి ప్రజలకనైనా స్వచ్ఛమైనటువంటి సువార్తను అందించడానికి సహాయాలు తెచ్చండి. కపట సహోదరులు ఉన్నారు ప్రభు, వేషధారులు నాయన లోకంలో ఉన్నారు తండ్రి. ఇదిగో నేను ఇతరత్ర సంఘాల్లో ఉన్నారు ప్రభా. వారి సత్యవాక్యాన్ని చేపట్టలేకపోతున్నారు తండ్రి. దేనికో దానికి లోబడిపోతున్నారు ప్రభా, ప్రలోభాలకు లోబడిపోతున్నారు నాయన, ధనానికి లోబడిపోతున్నారు ప్రభా. మరి స్థానిక సంఘం అలా లోబడకుండా తండ్రి సత్యవాక్యం వైపు సర్వవేగంగా దూసుకుని వెళ్ళడానికి మీ సేవకులు నాయన సిద్ధపడుతుండగా తండ్రి నూరంతల ఆత్మతో నింపండి. నూతనంగా మరి తర్ఫీదవుతున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరూ అభిషేకింపబడుటకు మీ సహాయాలు తెచ్చండి, వారు నిలబడుటకు మీ సహాయాలు తెచ్చండి, వారు నిలకడగా ఉండేలాగా సహాయం తెచ్చండి. మంచి ప్రార్థనా పరులుగా వారిని తీర్చిదిద్దండి, మంచి పరిచారకులుగా వారిని నిలబెట్టండి. మీ కుమారుని పక్షాన నాయన వాదించి ఓడించి ఒప్పించేవారుగా, తర్కించేవారుగా నాయన మీ లేఖనాలు సెలవిస్తున్నటువంటి వారుగా నీ బిడ్డలందరూ పరిచర్య చేయడానికి సహకరించండి, సహాయాన్ని తెచ్చండి. సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ మా సంఘాలను పురస్కరించుకుని మా ప్రాంతవాసులందరినీ దీవించండి. ఇంకా సంఘంలో నాయన ఏ బిడ్డలైతే చేర్చబడలేదో ప్రభు ఆ బిడ్డలందరూ కూడా ఆత్మ ద్వారాగా సేవకుల ఆహ్వానాన్ని అందుకుని తండ్రి సంఘంలో నడిపింపడానికి మీ సహాయాలు తెచ్చు మన మనసారా వేడుకుంటూ మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయాలు తెచ్చండి. సేవకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. అలాగే నేను సంఘంలో పరిచర్య చేయడానికి ఎంతో పని ఉందో ప్రభు ఆ పనిని పంచుకోవడానికి ఇతర బిడ్డలకి సహాయాలు తెచ్చండి. ఆల్రెడీ పని చేస్తున్నటువంటి బిడ్డలు నాయన గొప్ప పనివారిగా ఉన్నారు, యోధులుగా ఉన్నారు తండ్రి. వారిని వారి కుటుంబాలను ఆయుధపరచమని ఆశీర్వదించమని దీవించమని వేడుకుంటూ రెండు సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలందరిని బట్టి, పురుషులందరిని బట్టి, స్త్రీలందరిని బట్టి, బిడ్డలందరిని బట్టి నేను నిండు మనసుతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనొచ్చు. నేటికి నాయన నా యొక్క స్థానిక సంఘం కొరకు ఇటు రీతిగా ప్రార్థించడానికి మీరు తెరిచారనే నూతన ద్వారాన్ని బట్టి నాయన మీకు వందనాలు తెలియజేసుకొనొచ్చు. నేను ఇంకా ప్రార్థనలో మరింతగా నాయనటువంటి పోరాడగలిగేటువంటి యోధుడిగా, యోగ్యుడిగా నన్నును నా కుటుంబాన్ని, నా బిడ్డలను అందరినీ, సంఘ బిడ్డలందరినీ మీరు నిలబెట్టమని మనసారా వేడుకుంటూ కోరుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైన. గాడ్ బ్లెస్ యు. లవ్ యు. థాంక్యూ.